హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రజని. ముందుగా మీ అందరికీ మా మర్విన్ వీడియోస్, మర్విన్ ప్రొడక్షన్, మర్విన్ బ్లాగ్స్ తరపున ప్రేక్షక దేవుళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు మీకు ఒక మంచి వ్లాగ్ ద్వారా మేము ముందుకు వస్తున్నాను. అదేనండి, రాఖీ వ్లాగ్తో నేను మేము ముందుకు వస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా మర్విన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు రాఖీ కడుతున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ వ్లాగ్ ఏందనేది మీకు చూపిస్తా రండి. నాకు ఓన్గా అయితే బ్రదర్స్ లేరు, కానీ ఆ దేవుడిచ్చిన కలమ్మ తల్లి ద్వారా పొందిన అన్నలు తమ్ములు అయితే నేనైతే పొందగలిగిన. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మర్విన్ ఫ్యామిలీ మెంబర్స్. నాకు ఇంత మంచి అదృష్టం దక్కడం నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా మర్విన్ ఫ్యామిలీలో స్వాగత్ అండ్ కృష్ణ అండ్ కిషోర్ గారు లేరు. ఇంకా వాళ్ళకి కట్టే సిచ్యువేషన్ కూడా ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు లోకల్లో లేకపోవడం జరిగింది. మొత్తానికైతే నా బ్రదర్స్ అందరికీ రాఖీ కట్టడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రావట్లేదు అంటే మేము అందరం అమ్మాయిలమే కాబట్టి ఇది కట్టాలంటే 1 year మొత్తం ఆ ఒక్కరోజు వస్తుందంటే నేను చాలా ఏడ్చేదాన్ని. ఆ ఒక్కరోజు అంటే నాకు నచ్చకపోవు చిన్నప్పుడు, కానీ కలమ్మ తల్లి ద్వారానైతే ఇట్లాంటి అన్నదమ్ముల్ని సంపాదించుకోగలిగాను. నువ్వు రజనీకే అన్నం లేరని ఫీల్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ మాకు కూడా మేము నలుగురు అన్నదమ్ములే, మాకు కూడా చెల్లెలు లేరు. దేవుడు ఇచ్చిన చెల్లెలుగా నేను భావించి నాకు మర్విన్ ప్రొడక్షన్ యాక్టింగ్ పరంగా నన్ను చూపించడే కాకుండా నాకు ఒక చెల్లెని ప్రసాదించిందని మర్విన్ ప్రొడక్షన్కు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నువ్వు రాఖీ కట్టడానికి వస్తాను అంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకు చెల్లెలు లేరు కదా, ఆ ఫీల్ నాకు బాగున్నది. నువ్వేం బాధపడకు చెల్లెమ్మ, దేవుడు ఇచ్చిన చెల్లెవు నువ్వు మాకున్నావు. మేము నీకు దేవుడు ఇచ్చిన అన్నలం 10 మంది ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు మనోళ్ళు కూడా 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మంది అన్నదమ్ములు ఉన్నారు నీకు. నువ్వు ఎందుకు అన్నలు లేరని బాధపడుతున్నావు? మేమంతా నీకు అన్నలమే, నీకు తమ్ముళ్ళమే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదైతే నిజంగా నాకు ఇన్ని వీడియోస్ చేసినా నాకు ఇంత హ్యాపీ అయితే లేదు. ఎందుకంటే ఈ ఒక్క రాఖీ పండుగ రోజు నేను బాగా తిట్టుకునేది. మా 2 చెల్లెళ్ళు మేము చాలా ఏడ్చేవాళ్ళం ఇంట్లో ఉండి. ఆ ఒక్క రోజు అంటే నాకు అసలు ఎందుకు వస్తుందిరా ఈ రాఖీ పండుగ అని చాలా ఏడ్చేవాళ్ళం. ఆ దేవుడు నాకు అన్నయ్య లేలేదు. నాకు 2 బాబులే. నా 2 బాబులకి కూడా ఒక చెల్లెని ఇవ్వలేదు. అక్కడ అదృష్టం లేదు, నాకు ఇక్కడ అదృష్టం లేదు. కానీ కలమ్మ ద్వారా నాకైతే ఈ అదృష్టం దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మర్విన్ ఫ్యామిలీ. ఏడో చెల్లెమ్మ, మేము కూడా చెల్లెలు లేని వాళ్ళమేరా. మనం చెల్లె లేదని అన్న ధైర్యపడద్దు, అన్న లేదని చెల్లె అధైర్యపడద్దు. మనకు 5 లక్షల మంది అన్నలు ఉన్నారు, 5 లక్షల మంది చెల్లెళ్ళు ఉన్నారు. మనకెంత వ్యూస్ 10 లక్షల మంది ఉన్నారు. మనం ఎందుకు బాధపడాలరా? మనల్ని ఆదరించేటోళ్ళు, అభిమానించేటోళ్ళు చాలామంది ఉన్నారు. చెల్లెమ్మ, నువ్వు అస్సలే బాధపడకు. మేము నీకు ఒక 16 మంది అన్నయ్యలం సపరేట్, మన మర్విన్ ఫ్యామిలీ అన్నయ్యలమే ఉన్నాం. ఇంకా మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్ ఎందరు ఉన్నారు అన్నదమ్ములు. నువ్వు అస్సలే బాధపడకు, మేము అందరం నీకున్నాం. అందరికి రాఖీ కట్టుకురా. ఈ రాఖీ అయితే చాలా ఇష్టంతో ఫొటోస్ ద్వారా మేము కస్టమైజేషన్ చేయించుకోవడం జరిగింది. ఇట్లా ఈ జనరేషన్లో ఇవి చాలా బాగుంటాయి కదా అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తోనే నేనైతే ఈ రాఖీ చేయించుకోవడం జరిగింది. చాలా బాగా నచ్చింది. నాకు చాలా ఇష్టం రత్తన్న అంటే. అన్నకి నేను ఫస్ట్ కడదామని ఫిక్స్ అయ్యా. ఇది మా మామయ్య చేస్తాడు కదా, మా మౌనిక వాళ్ళ డాడీ. అంకుల్ చాలా
నాకు బాగా గౌరవం. సో అంకుల్కి నేను ఈ రాఖీ చేపించడం జరిగింది. ఇది చాలా బాగుంది. చూసారు కదా ఈ రాఖీ. ఇది మా మర్విన్ మేనేజర్ గారు అండ్ డైరెక్టర్ గారు కూడా మా బ్రో ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు అంటే నాకు బ్రో అంటే అంతే, గారు అవసరం లేదు. ఈ రాఖీతో నేను ఇంకా బ్రదర్గానే ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇక రెస్పెక్ట్ ఏదైనా ఉంటే కెమెరా ముందే, కెమెరా తర్వాత అనేది ఉండదు. ఇక చింటన్న ఎప్పుడు మాతో షూటింగ్లో నాతో ఎప్పుడు అల్లరిగా ఎప్పుడు ఏడ్పించుకుంటాడు, కానీ చాలా మంచివాడు చింటన్న. కుట్టుకుంటూ ఉంటాడు మాతోని, ఫుల్ టైం పాస్ మా చింటన్నతోని. చింటన్న ఇప్పుడైతే రాఖీ కట్టినా ఇక దంచుడే దంచుతా నీకు. ఇన్ని రోజులంటే కొంచెం భయపడ్డా, ఇప్పుడైతే అస్సలు భయపడా. అరే అన్న ఎక్కడున్నావు అనుకుంటూ ఉరకొచ్చి మరి రేపంచల్లి. ఇగో ఇది మా తోప్ డిఓపి తెలుసు కదా, వంశీ బ్రో. మా వంశీ బ్రో కోసం చేయించాం. వంశీ బ్రో డిఓపి అంటే మా తోపు డైలాగ్ వచ్చేదాకా మమ్మల్ని కెమెరా ముందు చంపి చంపి. అది డైలాగ్ అనేది సరే కావచ్చు, కానీ అన్న నీ చూపులు అటు ఇటు పోతానే అన్న ఆయన ఉండేది బాటిల్ దగ్గర కొంచెం దూరం ఉండే. ఇక మా చిన్ని తమ్ముడు, నాకు మా రంజిత్ తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను ఇక వచ్చిన ఫస్ట్లోనే నన్ను అక్కని పిలిపించుకొని మరీ నిన్ను అంటే మేడం మేడం అనేటోడు, మేడం అనొద్దు అని మరి అక్కని అనిపించుకొని మరి ఛాలెంజ్ చేసి పిలిపించుకున్నా. అంత ఇష్టం నాకు తమ్ముడు అంటే. మేడం అని పిలిస్తే పొట్టు పొట్టు కొడతా అని చెప్పిన. ఈయనకు తగ్గట్టు బొమ్మ కూడా కృష్ణుని బొమ్మ ఇచ్చిండ్రు. బలరాం కృష్ణ తిని మొత్తం ఇంకా ఇక చూస్తుండు ఎప్పుడెప్పుడు ఇవన్నీ పెడతానా అని. అన్ని తింటాడు అంకుల్. అన్న నువ్వు మొత్తం తినకు. నిజ జీవితంలో కూడా మాకు చెల్లెలు లేరు. చెల్లెలు అంటే మాకు చాలా ఇష్టం. చెల్లె అయినా అక్క అయినా ఎవరైనా నచ్చి కడతారా అని రజని ఏడ్చినంత ఏడుపు మేము కూడా ఏడ్చేది బ్రో. మాకు రాఖీ కట్టు లేకపోయి ఉండేది. పక్క వాళ్ళ రాఖీని చూసి అయ్యో మాకు లేదు. అయితే ఒక్కొక్కళ్ళ చేతికి 4-5 ఉండేది. మాకు ఉండకపోయేది. అప్పుడు మేము కూడా నీకంటే ఎక్కువ ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. మాకొక్క చెల్లి ఉంటే కట్టు కదా అని ఎంత ఎమోషనల్ అంటే నిజంగా చూసి ఇక్కడ దాకా వాళ్ళు కట్టుకుంటే ఒక్కటి లేకపోయాయి కదా అని మేము ఇంటికి వచ్చి మా అమ్మని అడిగేది. అడిగితే మా బాబు కొనుకొచ్చి కట్టేది మాకు. అప్పుడు అంత బాగుండేది. చెల్లెలు బావలు అక్కలు బావలు వచ్చి అదొక పండుగ. అప్పుడు సందడిగా ఉంటుంది. వచ్చినప్పుడు కూడా మేము రాకుండా మాటలు రావట్లేదు, కానీ ఆ అనుభవం కూడా మేము అనుభవించిన రోజులు ఉన్నాయి. కాకపోతే మా దగ్గర ఎట్లుంటుందంటే చెల్లి వచ్చింది ఇప్పుడు అక్షంతలు ఇచ్చి దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించి ఫస్ట్ పాదాభివందనం చేసేది. ఇట్లా చల్లగా బతుకు చెల్లి అని పాదాభివందనం చేసేది. ఇది మా సంస్కృతి. అన్న నువ్వు బాధపడకు, మేమందరం ఉన్నాం. అన్నలు లేరు అనుకోకు. నువ్వు వాసన చెప్తాన్నా, మా మర్విన్ తరపున మేము ఇంతమంది ఉన్నాం కదా, నిన్ను ఆదరించి నిన్ను అభిమానించి మేము ఎక్కడి పోయినా కూడా పలానా 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 అంటారు. వాళ్ళందరూ ఎవరు? నీ బ్రదర్సే. నిన్ను గుర్తు చేసే ప్రతి ఒక్కరు నువ్వంటే మన యూట్యూబ్లో ఇష్టపడే నీ అభిమానులందరూ నీ అనలే. వాళ్ళందరూ తప్పకుండా నీకు ఎప్పటికి తోడుకుంటారు. లేరని ఇంకొకసారి అనకు. నాకు లేరు, అన్నలు లేరు అని అనకు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, మనకు సరే రాఖీలు కట్టిందన్న,
ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు అక్కన చెల్లన రాఖీ కడితే అందరి ఇళ్ళల్లో ఏం జరుగుతుంది సాధారణంగా? అందరి ఇళ్ళల్లో ఏం జరుగుతుంది, కాళ్ళు మొక్కి ఏం చేస్తారంటే పైసలు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఉట్టి కాదు ఇగో ఈమె మీరు ఆగురి, ఈమె మా వదిన, మా రతన్న వాళ్ళ భార్య. నేను వచ్చిన స్టార్టింగ్ డే రోజు నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ఎంత బాగా చూసుకుంటుందో స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను వచ్చిన అంటే నా ఇల్లు లాగానే ఏదక్కడే ఎక్కడిదక్కడే వారేసి వెళ్ళిపోతా. మా అమ్మ నా బట్టలు అయితే ఎట్లా పిండుతుందో, మా చెల్లెళ్ళు మా అక్కలైతే అయ్యో మా అక్కేడి అనే వారేసుకుంది అని ఎట్లా నా కోసం అయితే ఆరాటపడి ప్రతి చిన్న వస్తువు కూడా దాచిపెట్టి అరే రజనీ నువ్వు ఇది మర్చిపోయినో నీ పిండి ఇక్కడ పెట్టిండ్రా అని నన్ను చాలా బాగా చూసుకుంటుంది వదిన. అంటే కొన్ని ప్యూర్ లవ్ దొరకడం కష్టం, కానీ నాకు ఈ విషయంలో మర్విన్ ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా మంచి జెన్యున్ బాండింగ్ని ఇచ్చారు. వీళ్ళందరి మనసు కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఇది నేను చాలా హార్ట్ఫుల్గా, వీళ్ళ దగ్గర నాకు ఫేక్ 1% కూడా కనిపించదు. నేను ఎప్పటికీ వీళ్ళ నుంచి ఇదే లవ్ కోరుకుంటున్నా. మీ అందరి బాండింగ్ నాకు ఎప్పటికీ కావాలి. ఈ బంధం అనేది నాకు ఎప్పటికీ కావాలి. నేను చాలా మంది కళాకారులు అన్నలను రిసీవ్ చేసుకున్న వాళ్ళు చూసుకున్నారు. మంచిగా గుర్తు చేస్తాను. ఫస్ట్ సీన్లోనే మనం కలిసిన ఫస్ట్ సీన్లోనే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఏడ్చినాం. అది సీన్ వరకే ఉండాలి, రియల్ లైఫ్ లోకి ఇట్లా ఏడిస్తే లేదని నాకు దేవుడు ఏ లోటు ఇయ్యలే, కానీ అన్నదమ్ములనే లోటు ఎప్పటికీ మిగిల్చుతాడేమో అని అది పూర్తి చేసింది కదా, నాకు ఇంకా ఆ బాధ లేదు. వీడియోస్ అంటేనే ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. నువ్వు నాకు బిడ్డ పాత్ర చేసిన బంగారు తల్లి. థ్యాంక్ యూ అన్న. మన తెలంగాణ పీపుల్, మన తెలంగాణలో ఎట్లుంటుందంటే ఒక చెల్లె వచ్చింది, ఒక అన్నే చెల్లెని చూసుకోవాలని కాదు, అందులో వదిన కూడా భాగస్వామ్యం కలపాలి. మా చెల్లె వచ్చింది రాకెట్ కట్టిందో మా చెల్లెకి కట్నం పెట్టు అని వదిన నల్ల కలుపుతాం మేము. మా చెల్లెకి ఇప్పుడు నువ్వు కట్నం పెట్టమ్మా, మా చెల్లె వచ్చింది నాకు రాఖీ కట్టింది కట్నం పెట్టు, ఇలా పెట్టు అలా పెట్టు. అయ్యో చూసినా 500 రూపాయి. ఇప్పుడు అది ఎవరిది? అది వదినది, అది కాదు. ఇప్పుడు మన తరపున, మన అన్నదమ్ముల తరపున నేనేమంటానంటే ఆమెకు ఒక చీర పెడతాం. రైట్, బట్టలు కూడా పెడతాం బ్రో. ఇదే రోజు బట్టలు పెట్టుడే, ఫ్యాక్టరీ కట్టుడు అయిపోయిందంటే బట్టలు చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టి పంపాలి. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ట్రెండ్ జనరేషన్ అంటున్నాం, ఆ ట్రెండ్ను మనం కంటిన్యూటీ చేసే ఏంటంటే మనందరి తరఫున ఒక ఆడపడుచులాగా మనకు రాఖీ కట్టింది కాబట్టి అన్నలు లేరని ఇంతవరకు దుఃఖశీలుతుంది కాబట్టి మేము ఉన్నాం. నువ్వు ఇంకొకసారి అటువంటి పడకు, మేము బట్టలు తీసుకుంటాం. ఇంకొకటి ఇది బ్లాగ్ మాత్రమే కావచ్చు అంటే నేను ఏమంటానంటే పండుగ రోజు రా, పండుగ రోజు కూడా రా, నేను రిసీవ్ చేసుకోకపోతే అప్పుడు చూడు ఏ పండుగ అయినా ఏ పండుగ రజనీ ఇది బ్లాగ్ కాదు, నటన కాదు, ఇప్పుడు ఇది కాదు ఒరిజినల్. ఫ్యాక్ట్ గా మాటిస్తున్నాము నీకు, ఒక రాఖీ పండుగ కాదు ప్రతి పండుగకు నీకు మర్విన్ నుంచి పిలుపు వస్తుంది. ఈ అన్నలను కానీ వదినలను కానీ బాబాయిలను కానీ తోబుట్లు ఎవరನ್ನು కోల్పోద్దు. ప్రతి ఫెస్టివల్కు ఒక 1 అవర్ వచ్చి మళ్ళీ నీ పిల్లలు చూసుకో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఏదో వ్లాగ్ కోసము నేను చెప్పట్లేదు, చాలా 29 సంవత్సరాల నుంచి ఈ బాధని చెప్పుకోవాలనుకున్నా కానీ చెప్పుకోలేకపోయినా. కొంతమంది దగ్గర ఇంకా 2-3 అన్నయ్యలు నాకు చాలా అంటే చాలా దగ్గర ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక నాకు ఈ పండుగ చాలా హ్యాపీగా ఎప్పుడు వస్తుందా నేను ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలని మస్తు ఎగ్జైట్తో ఉన్నా. అంటే ఓన్ బ్రదర్ ఉంటే ఆ ఫీల్ ఎట్లుంటుందో వీళ్ళందరితో ఉండేసరికి నాకు అదే ఫీల్ వచ్చింది. ఇంకెందులో కిట్టు లేడు, స్వాగత్ లేడు, కిషోర్ గారు వచ్చారు. కిషోర్ గారి గడితే ఇంకా అది అయిపోతుంది. ఇద్దరైతే మిస్ అయ్యారు. సో వాళ్ళని మిస్ అయినా కూడా నాకు వాళ్ళు ఉన్నారు అనే హ్యాపీ అయితే ఎప్పటికి ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు వాళ్ళ షూట్కి. అంటే మీరు చూసిన తర్వాత నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటూ నాకు తెలియదు, కానీ నాలాగా అన్నదమ్ములు లేని ఆడపిల్లలు చాలా వరకు బాధపడుతూ ఉంటారు. నాకంటే కలమ్మ తల్లి ఇచ్చిన అన్నలు ఉన్నారు, కానీ కొంతమందికి కలమ్మ తల్లి ఇవ్వలేని వాళ్ళు బయట నార్మల్ ఆడపడుచులు ఉంటారు కదా,
సో మీరు కూడా ఎంత బాధపడుతున్నో నాకు అర్థమైంది. ఎవరు కూడా బాధపడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అనుకొని ధైర్యం చేసుకొని. దేవుడు ప్రతి ఒక్కరికి అన్నదమ్ములను అక్క చెల్లెలను ఇస్తాడు, ఈ రూపకంగా ఇస్తాడు. మీరు ఎప్పుడు బాధపడకండి, ఏదో ఒక చోట మీకు సమకూరుస్తాడు. నాకు అన్న లేడు, బ్రదర్స్ కి తమ్ముడు లేడు, సిస్టర్స్ కి. ఇంకొకటి అన్న, ఇప్పుడు సరే ఇప్పుడు మనం చెప్తాం కదా, ఇప్పుడు ఇట్లా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మనం ఏమన్నా బాధపడే ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు నమస్కరించి చెప్తున్నా, మీకు ఎవరు లేరనుకోకండి, మీకు మర్విన్ వీడియోస్ ఉంది, మీరు వచ్చి మా అందరికి రాఖీ కట్టాలని కోరుకుంటున్నాం. మీరు ఎవ్వరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కిషోర్ గారు ఇగో ఇప్పుడు మన కిషోర్ అన్న వస్తాడు, కిషోర్ అన్న కూడా రజనీ కడుతుంది. సిస్టర్స్ మీకు బ్రదర్స్ లేకపోతే మాకు కట్టండి, మేము రిసీవ్ చేసుకుంటాం. కిషోర్ గారు లేకపోతే మా సిస్టర్ కడుతుంది. ఇంతసేపు కొంచెం వర్క్ ఉండి రాలేకపోయాడు. ఇక అది అవి ఆనందోటి మంచి కట్టి చెల్లెమ్మాను. ఇక రాఖీ పండుగ అంటే సెంటిమెంటల్ ఎమోషనల్ ఫెస్టివల్. థ్యాంక్ యూ అండి. అండ్ మెయిన్గా అరుణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ కిషోర్ గారు. అక్షంతలు తీసుకొని తీసుకొని దీర్ఘ సుమంగళి భవాను, దీర్ఘ సుమంగళి భవ, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. మే గాడ్ బ్లెస్ యూ. రోజుకు 2 లక్షల కాల్ షీట్ 5 లక్షల కాల్ షీట్ కావాలని కోరుకుంటూ 365 రోజులు ఫుల్ బిజీగా ఉండాలని కోరుకుంటూ ఫుల్ హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాం. అండ్ ఇంకొకటి కూడా చెప్పండి, మేమందరం నీకు ఎప్పటికి ఉంటామనే ఒక అది చెప్పకుండా ఉంటాం. ఏమంటారు సార్? థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ఫుల్ సక్సెస్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీ కాల్ షీట్ కోసం మేము కూడా వెయిట్ చేయాలి, మీరు పోవాలి. ఆల్రెడీ వెయిట్ చేస్తాను, అది వేరే విషయం, ఇంకా బాగా వెయిట్ చేయాలి అంతే. సో ప్రశాంత్ అన్నట్టు ఆడపడుచులకి మా మర్విన్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కట్టాలి అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు, కట్టచ్చు. మీకు తెలుసు కదా, మాది దేశరాజుపల్లి, కమలాపూర్ మండల్, దేశరాజుపల్లి, హన్మకొండ డిస్టిక్. సో ప్రతి ఒక్కరు ఆల్ ఆర్ వెల్కమ్. ఈ బ్రదర్స్ అందరికీ బ్రదర్సే. సో మీరు ఎవరు కూడా బాధపడకండి. చెల్లెమ్మలకు అక్కయ్యలకు ప్రత్యేకంగా చెప్తానా, మీరు హైదరాబాద్ నుంచి వస్తే ఉప్పాల్లో రిసీవ్ చేసుకుంటాం, అన్నంకొండ నుంచి వస్తే కమలాపూర్లో రిసీవ్ చేసుకుంటాం. అన్నా నేను ఇక్కడ దిగినా నీకోసం వస్తాను, నానుల్లి 2 కార్లు పెట్టి ఉంచుతాం, కమలాపూర్లో ఉప్పాల్లోటి. మీరు ఎవ్రీ వన్ వచ్చి మాకు రాఖీ కట్టిపోలి. రంగ అయితే బాగా తీసుకురాలి, దావత్ కూడా 10 లక్షల దగ్గర అతిశయోక్తి మాటలు కాదు. నేనేమంటానంటే మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా మేము ఎట్లా పండుగ చేస్తాము, కోస్తాం, వండుతాం, చేస్తాం, పెడతాం, కట్నం కూడా పెడతాం. మీకు కట్నం పెడతాం, తప్పకుండా కట్నం పెడతాం. దాంట్లో మేము వెనక్కి తగ్గేది లేదు. తెలంగాణ అంటే ఎరికే కదా, పుట్టింటి నుంచి నీకు ఎలాంటి సారీ రావాలనో ఆ సారీ ఇచ్చి పంపుతాం మీకు. మీరు ఏం పికర్ పడకులు చెల్లెమ్మలు, అక్క చెల్లెళ్ళు, మీరు ఒకసారి మాకు కనెక్ట్ అవ్వండి. మిమ్మల్ని జీవితాంతం అన్నలేని లోటు లేకుండా చూసుకుంటాం. చూసారు కదా, మా మార్విన్ కనెక్ట్ అవ్వండి. మీరు జీవితాంతం మీకు అన్న తమ్ముడు లేని లోటు చూసుకునేటువంటి బాధ్యత మా మార్విన్. సో చూసారు కదా, ఈ వ్లాగ్ తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా లోపల ఉన్న ఈ ఫీలింగ్స్ అన్నీ మేము మీతో షేర్ చేసుకోవడానికి ఈ యొక్క చిన్నగా వ్లాగ్ రూపంలో నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు 2 బిల్లు తీసుకురాలి, బావ 20 బిల్లు తెస్తాడు. ఆల్రెడీ చెల్లెమ్మలు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. బావకు ఒక్కసారి బుత్తంత ఎక్కిళ్ళి అయితే రాఖీ పౌర్ణమి రోజు ఏమైతే తెలుసా, ఆడ నుంచి ఇడికి అత్త అంటారు కదా, ఆడబిడ్డలు అత్త అంటారు కదా, పోతా అంటేనే ఆడబిడ్డలు ఏమని చెప్తారు తెలుసా, అడిగి వంగనే మా తమ్ముడు తాపిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, మరి పోయి అటే ఉండేవి. ఇక పోయినసారి మా సినిమాతో పోయి అటే వేను. అరే ఆమెను మా చెల్లెను మా తమ్ముడు వాళ్ళ పిల్లము రాఖీ కడతా అన్నాడని ఆమె కుక్కరిస్తా అంటది, నువ్వు అటే పోతూ అసలు జేకులు బాగా పోతే పోలే కానీ రాఖీ కట్టుకోండి, రాఖీ కట్టుకుని ఇట్లా కూర్చోర్రి. బ్రదర్స్ మీకు అందరికీ ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఏంటంటే, పండుగలాగా చేసుకుందాం, అందరూ హ్యాపీగా పండుగ చేసుకోండి.
మీరు జర్నీ చేసే కాడ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. మంది ఇంటికి తెచ్చుకొని తాగాలి అంతే. మీరు తాగితే ఎక్కువైతే మీరు పోయిన కన్నా ఉండండి. మనం ఎక్కడ బైక్ ప్రయాణాలు కావచ్చు, కారు ప్రయాణాలు కావచ్చు, దయచేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీ మీద ఆధారపడి మీ కుటుంబాలు ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, మీ మీద ఆధారపడి చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా పండుగను సెలబ్రేషన్ చేసుకోండి. అందరూ చెల్లెలను బదనాం చేయకుల్లి. మా చెల్లెతో నాకు రాఖీ కడతా అంటే మీ చెల్లెతోటి కట్టించుకున్నాకనే వాళ్ళ ఇంటికి పోయి సాయంత్రం ఆడ గడుపుల్లి దయచేసి. మరి మా చెల్లెతో నేను గడపాలి అయితే పెట్టుకోకూడదు. పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ ఒక్క రోజు అయితే పోయి రాఖీ కట్టిరాలి. బంధాలు కలుస్తాయి. ఎన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే మీ మనస్పర్ధలు ఉంటాయో ఒక్క రాఖీ తీసుకుపోయి కడితే అన్ని సమసిపోతాయి. ఇగో ఓకే, ఇప్పుడు మా వీడియో చూసి మాటిని ఒక్కలు పోయి కట్టినా కూడా సంబరం. మీ అన్నదమ్ములు మాట్లాడుకోవడం కూడా మీరు పోయి రాఖీ కలపవచ్చు. ఇప్పుడు బలగం సినిమా తర్వాత ఏమైందంటే మా అన్నకు మాకు మస్తు పంచాయతీలు ఉండే. సినిమా చూసిన తర్వాత ఇట్లా కలుసుకొని మాట్లాడుకున్నాం అన్నారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్కలు పోయి రాఖీ కట్టినా కూడా మాకు సంతోషం. ఆల్మోస్ట్ మాకు వెళ్ళాలి కదా. ఒక కామెంట్ పెట్టి అన్న మేము ఇట్లా తన్నుకున్నాం, రొల్లి పెట్టుకున్నాం బ్రో, ఈ వీడియో చూసి ఒక రాఖీ కట్టినాం అని మాకు పెట్టాలి. ఇప్పటికీ ఏం చెప్తారంటే ఆల్రెడీ బల్గం చూసి కొంత అయిల్ కదా, మన వరకట్నం కింద భూమి వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ చూసి 50% ఎక్కువ తెలంగాణ వాళ్ళు మారిళ్ళు. మీ అందరికి వందనాలు. అట్లే ఉండాలి మీరు. ఏమి రావు మనతోటి, మనం రాంగ దేలేదు పోంగ కొంటాము. మంచి చెడు మా అన్నున్నాడు, మా చెల్లున్నది, ఇది మాత్రం మర్చిపోకుల్లి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇల్లి. దండం పెట్టి చెప్తాను. ఆ డైలాగ్ మరొకసారి చెప్పన్నా. బంధాలు అదేది మనం బంధాలకు బంధుత్వాలకు విలువని మన మిలియన్ పోయింది. బంధాలు బంధుత్వాలే శాశ్వతం. ఈ భూములు జాగలు శాశ్వతం కాదు, బంధాలు బంధుత్వాలే శాశ్వతం, రక్త సంబంధాలు మరింత కళలు కూడా వచ్చినట్టున్నాయి డైలాగ్. సో మా వ్యూవర్స్ కానీ, మా ఫాలోవర్స్ కానీ, మా సబ్స్క్రైబర్స్ కానీ, మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ, ఆదరించని ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. మంచిగా ఎంజాయ్ అయ్యారు.